హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఎర్రటి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. గోదావరి పక్కన ఉన్నాం మనము. గోదావరి పక్కన ఉన్నామండి. చూస్తానికి చాలా అందంగా ఉన్నాయని వేస్తున్నంత దగ్గరగా కనపడవి. గోదావరి బ్రిడ్జి మీద ఉన్నాం ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగున్నాయి కదా. ఒకసారి చూపిందాం మీకు అని. చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. చూడముచ్చటగా ఉంది చెట్టు. ఇది ఇంత దగ్గరగా కనపడవు. బ్రిడ్జ్ మీద ఉన్నాం కదా, చూస్తాక బాగున్నాయి కదా అని తెస్తున్నాం. ఓకే, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చూడచక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి అరుదైన దృశ్యాలు మనకి ఎక్కడ కనిపించవు. సరే, గోదావరి పక్కన ఉంది కదా అని తెస్తున్నాను. ఎంత అందంగా ఉందంటే నిజంగా చూడటానికి పెద్ద పెద్ద గుర్తులు మాట. అసలు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అది ఎదురుగుండా గోదావరి బ్రిడ్జి, దాని పక్కనే ఉందండి ఇదే చెట్టు. అది రెండు గుర్తులు చూసారా. సరే, గుత్తు పువ్వులండి, ఎర్రటి పువ్వులండి, ఒక యాసకాలం కనపడతాయి. ఎంత అందంగా ఉన్నాయంటే అది చూడ చక్కగా ఉందన్నమాట. ఏరియా చూసారు ఎంత బాగుందో. నిజంగా వీటిని చూసినాక చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ గోదావరి పక్కన ఈ చెట్టు కనపడతా చాలా ఆశ్చర్యం కలిగించి చేస్తున్నా ఫ్రెండ్స్. అయ్యండి, ఎంత బాగుందంటే అసలు బ్యూటిఫుల్ మాట. చాలా అందంగా ఉంది కదా చూడటానికి. అయ్యో, ఎంత అందంగా ఉందంటే ఒక మాదిరిగా దీన్ని వర్ణించలేమాట. ఎర్రటి పువ్వులు ఇవ్వండి, బాగుంది కదా. కాయలు, కొమ్మలు, కాయలు ఇవి కూడా మళ్ళీ పువ్వులు అవుతాయి. అవి ఇంకా ఉన్నాయి. అవి చాలా అందంగా ఉంది కదా. సత్యత్వం చూసారా ఎంత బాగుందంటే చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. అసలు గుత్తులు గుత్తులు, నిజంగా ఒక గుర్తు చాలా పెద్దగా ఉన్నది, సింగిల్ గుర్తు. చాలా బాగుంది. ఒకసారి మీ అందరికి చూపిద్దాం అనిపిస్తున్నాను. గోదావరి పక్కన బ్రిడ్జి పక్కన ఉంది ఫ్రెండ్స్. ఇది చూసారు ఫ్రెండ్స్, ఇంత అందమైన చెట్టు ఉంటే మనం చూడకుండా ఎలా ఉండగలం. మా సబ్స్క్రైబర్ అందరికీ చూపిందాం కదా అని తీస్తున్నాను. ఎంత అందంగా ఉందో చూసారా. నిజంగా ఇలాంటి దృశ్యాలని మనం చూపించాలి, అదే నా ముఖ్య ఉద్దేశం. ఓకే, అందరికీ నమస్కారం అండి, ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత అందంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. ఓకే, చూడటానికి ఎంత అందంగా ఉంది సార్. చెట్టుని మనం వర్ణించలేం. ఈ పువ్వుల్ని చూసానందంతాకే తప్ప మనం వీటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలో మనకే తెలియదు. ఎంత గుర్తుంది చూడండి, పెద్ద గుర్తుది. సరే, ఏడుగొట్టి పక్కన ఉందండి ఇది. ఓకే ఫ్రెండ్స్.